సీఎం రమేష్ గారికి ఎందుకు సపోర్ట్ చేయాలని చాలా మంది పేటీఎంస్ అడుగుతున్నారు. అనకాపల్లికి చాలా మంది ఎంపీలు వచ్చారు, వెళ్లారు. ఇలా మోడీ, అమిత్ షాతో ఎదురుగా కూర్చొని మాట్లాడే ఎంపీలు ఇప్పటి వరకు రాలేదు. ఢిల్లీ లెవెల్లో జరగాల్సిన ఏ పనినైనా చేయగలిగే నాయకుడు. కొంతమంది ఎంపీల్లా ఉత్సవ విగ్రహంలా కూర్చోడు. నాడు కడప ఉక్కు కోసం రాజ్యసభలో గొంతెత్తాడు. నాడు కడప ఉక్కు కోసం 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మొండి పట్టుదలతో బాబుగారితో శంకుస్థాపన చేయించగలిగాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి సొంత జిల్లాలో స్థాపించిన ఉక్కునే సీఎం రమేష్ గారికి పేరొస్తుందని నీరుగార్చిన సైకో. విశాఖపట్నానికి దీటుగా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా విశాలమైన రోడ్లు, పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ కారిడార్ లాంటి ప్రాజెక్టులు రావాలంటే బలమైన నాయకుడు ఆయన నాయకత్వంతోనే ఇది సాధ్యం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అనకాపల్లి పార్లమెంటు పరిధిలో అధ్వాన్నమైన రోడ్లు, రైతులకు చెరుకు మద్దతు ధర, షుగర్ ఫ్యాక్టరీల ఆధునీకరణ, డిపిఆర్ తోనే ఆగిపోయిన సబ్బవరం, మల్కాన్గిరి 6 లైన్ల హైవే, చోడవరం మాడుగులకు అనువుగా ఏపీ ఐఐసి సెస్, ఇలా అన్నింటినీ సెంట్రల్ నుండి మనం సాధించాలంటే ఖచ్చితంగా బలమైన, ప్రశ్నించి సాధించగలిగే నాయకుడు, ఆయన నాయకత్వం అవసరం గనుకే అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక ఓటర్గా మద్దతిస్తున్నాను. చాలా మందికి చాలాసార్లు అవకాశం ఇచ్చారు. మనందరం ఈసారికి ఒక్క అవకాశం సీఎం రమేష్ గారికిద్దాం. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. వైఎస్ఆర్సీపీ నుండి గెలిచిన ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏదో ఒక రెడ్డి కింద ఊడిగం చేయాలి. మనం వేసే ఓటు ఢిల్లీలో మన గలమై వినిపించాలంటే కమలం గుర్తుకి ఓటు వేసి సీఎం రమేష్ గారిని గెలిపిద్దాం.